అందరికీ నమస్తే అండి. అసలు వల్లభనేని వంశీ గారు ఎవరికి శత్రువు? తెలుగుదేశం పార్టీకా? లేదా యార్లగడ్డ వెంకట్రావు గారికా? లేదా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారికా? ఇది ఒకసారి ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఎక్కడో లైన్ క్రాస్ అవుతున్నట్టుగా, లైన్ తేడా కొడుతున్నట్టుగా అనిపిస్తోంది. ఎక్కడో ఇంటర్నల్‌గా మాట్లాడుతున్నారేమో, ఎక్కడో కలుస్తున్నారేమో అనిపిస్తోంది. ఎందుకంటే ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. వల్లభనేని వంశీ గారు అప్పుడు 2021లో నారా లోకేష్ గారిని ఉద్దేశించి అండ్ ఆ కుటుంబాన్ని భువనేశ్వరమ్మను ఉద్దేశించి అలా మాట్లాడిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్యాడర్‌కి ఆయన దూరమయ్యారు. క్యాడర్ ఆయన్ని అసహ్యించుకున్నారు. రాజకీయంగా బద్ధశత్రువయ్యారు. అండ్ సామాజిక వర్గంలో కూడా మొదట్లో ఆయన మీద కొంత వ్యతిరేక భావన వచ్చింది. కానీ తర్వాత సామాజిక వర్గంలో చాలామంది ఆయనతో పెళ్ళిళ్ళకి పిలిచారు, బాగానే కలిసిపోయారు, బాగానే కలుపుకున్నారు, బాగానే మాట్లాడారు, అంతా మర్చిపోయారు. ఆయన యూఎస్ఏ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మాట్లాడుకున్నారు. ఈవెన్ 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయి కూటమి ప్రభుత్వం వచ్చి ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన పట్ల చాలామంది బాగానే ఉన్నారు. ఆ సామాజిక వర్గం వాళ్ళు, ఇంక్లూడింగ్ గన్నవరం నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా కొంతమంది ఆయన విషయంలో సాఫ్ట్ కార్నర్గానే ఉన్నారు. అయితే ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇటీవల గన్నవరం ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు టెండర్ కేటాయింపు వివాదాస్పదమైంది. యాక్చువల్లీ ఈ పనులు ఎప్పుడో 2015లో, అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే 2016లోనే 611 కోట్లతో ఈ పనులకు ఆమోదించారు. 611 కోట్లతో ఇక్కడ ఒక కొత్త ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ నిర్మించాలని, అండ్ అప్రాన్ బిల్డింగ్ నిర్మించాలని, ఏటీసీ టవర్ నిర్మించాలని, ఇలా రకరకాల పనులకు 611.80 కోట్లు పరిపాలనా అనుమతులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దానిలో 2026 జనవరి నాటికి 523 కోట్లు ఖర్చయింది. అంటే ఇంకా మిగిలి ఉన్న పనులు సుమారుగా 88 కోట్ల విలువైన పనులు మిగిలి ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ 87% ఖర్చు చేశారు. కానీ పనుల్లో మాత్రం అంత పురోగతి కనిపించలేదు. పనులు చాలా స్లోగా ఉన్నాయన్నమాట. దీంతో ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ళు చూసి, లేదు పాత వాళ్ళ మన పని అవ్వదు, కొత్త కాంట్రాక్టర్ని తీసుకోవాలని చెప్పి మళ్ళీ రీటెండర్లకు వెళ్తే సుమారుగా 206 కోట్లతో కేవీఎం ప్రాజెక్ట్స్ అని వాళ్ళకి ఇచ్చారు. ఇది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారి సన్నిహితులకు సంబంధించిన ప్రాజెక్టు. ఆ సంస్థ ఒక రకంగా వంశీ గారికి ఫైనాన్షియల్గా బెనిఫిట్స్ బ్యాక్ ఎండ్లో ఉండే నడిపించేది. ఆ సంస్థకు ఇంత పెద్ద కాంట్రాక్ట్ రావడంలో ప్రభుత్వ పెద్దలకు తెలియకుండానే జరిగిందా అనేది ఇక్కడ ప్రశ్న. ఈవెన్ అందరూ అనుకోవచ్చు చాలా సింపుల్గా, అది కేంద్ర ప్రభుత్వ నిధులు కదా, కేంద్రానికి సంబంధం కదా, రాష్ట్రానికి ఏం సంబంధం అనుకోవచ్చు. కానీ ఎంత కేంద్ర ప్రభుత్వ పనులైనా అంత ఆన్ పేపర్ అలాగే జరుగుతుంది తప్ప ఇంటర్నల్గా లోపాయికారిగా ఈ పనులు ఎవరు చేస్తున్నారు, ఎవరికి ఇవ్వాలి అనేది ఇక్కడ ప్రభుత్వమే డిసైడ్ చేస్తుంది. ఇక్కడ రాజకీయ నాయకులకు, ఇక్కడ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా కాంట్రాక్ట్లు అనేవి దక్కవు. మరి ఇక్కడ వంశీ గారి సన్నిహిత సంస్థలకు అంత పెద్ద కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారు? అలా ఇవ్వడాన్నే యార్లగడ్డ వెంకట్రావు గారు తప్పుపడుతున్నారు. అలా ఇవ్వడాన్నే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కరుడుగట్టిన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకు ఇచ్చారు అనేది ఇక్కడ తెలియాల్సిన ప్రశ్న. అనూహ్యంగా ఈ పనుల విషయంలో వంశీ గారు కూడా సీఎం గారికి లేఖ రాశారు. అదేంటి, అక్కడున్న పనుల విలువ మొత్తం 100 కోట్లే, మీరు చూస్తే 206 కోట్లు విలువైన టెండర్ ఇచ్చారు, అంటే ఇక్కడ అవినీతి జరిగినట్టు కనిపిస్తోంది, దీని మీద విచారణ జరిపించండి, పారదర్శకంగా విచారణ జరిపించండి అని చెప్పి వంశీ గారే లేఖ రాశారు సీఎం గారికి. అంటే ఆయన ట్రాన్స్పరెన్సీ ఆయన నిరూపించుకోవడానికి. కానీ ఏదైనా ఒకటి మాత్రం నిజం, ఏదో ఎక్కడో తప్పు జరుగుతుంది, సిస్టమ్ ఎక్కడో ట్రాక్ తప్పింది. అది గన్నవరం నియోజకవర్గంలో ముందు అక్కడ రాజకీయాన్ని చెడగొడుతుంది, ఆ నియోజకవర్గంలో రాజకీయాన్ని చెడగొడుతుంది. ఆ నియోజకవర్గంలో రాజకీయాన్ని హ్యాండిల్ చేయడంలో వెంకట్రావు గారు ఫెయిల్ అవుతున్నారు. ఆయన అక్కడ క్యాడర్ ఎమోషన్స్ని పట్టించుకోవట్లేదు, క్యాడర్ని పట్టించుకోవట్లేదు, పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండట్లేదు. ఆయన ఏదో ఆయనకు ఒక రకమైన అసంతృప్తి, అసమ్మతి, అలకలు రకరకాలుగా ఉన్నాయి. అవన్నీ బయటకు చెప్పుకోలేని ఫీలింగ్స్ ఆయనకు ఉన్నాయి. ఆయన అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి, పార్టీలోను ప్రభుత్వంలోను. దాంతో ఆయన పనుల్లో ఆయన బిజీగా ఉన్నారు. పోనీ అక్కడ క్యాడర్కి ఏమైనా చూస్తున్నారంటే క్యాడర్కి ఆయనకి కొంత గ్యాప్స్ వచ్చాయి, పార్టీకి ఆయనకి కొంత గ్యాప్స్ వచ్చాయి, ఆయనకు క్యాడర్కు కొంత గ్యాప్స్ వచ్చాయి. ఈలోగా వంశీ గారు అక్కడ యాక్టివ్ అవ్వడం, నియోజకవర్గంలో చకచకా తిరుగుతుండడం, ఆయన
సన్నిహితులకు ఇంత పెద్ద భారీ కాంట్రాక్ట్ రావడం, అండ్ ఆయనకు సంబంధించిన కేసుల విషయంలో ప్రభుత్వం అంత సీరియస్గా వెళ్ళకపోవడం, వంశీ గారు జైల్లో ఉన్నప్పుడు ఆయన 200 కోట్ల మట్టి మాఫియా జరిగింది గన్నవరం నియోజకవర్గంలో అని చెప్పి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు నివేదిక ఇచ్చారు. ఏసీబీ కూడా దాని మీద విచారణ మొదలుపెట్టింది. కానీ ఏమైంది? అది ఇప్పుడు అటకెక్కింది. సో అక్కడ అసలు వంశీ గారు ఎవరికి శత్రువు? ఎవరు ఆయనతో కాంప్రమైజ్ అవుతున్నారు? ఎవరు ఆయనతో డీలింగ్ చేసుకుంటున్నారు? ఈ అనుమానాలు కరుడుగట్టిన సగటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అంత చిక్కట్లేదు. సో ఎవరో ఎక్కడో కలుపుతున్నారేమో అనిపిస్తోంది. థ్యాంక్ యూ.